ఇవాళ అయితే వర్కౌట్ అయితే మస్తు అనిపించింది. చెస్ట్ ఇంకా బైసెప్ కాంబినేషన్ చేసిన ట్రై చేయర్రి, మస్తు పంప్ వచ్చింది, జబర్దస్త్ ఉంటుంది. ఏం లేదు, ఫస్ట్ వేరియేషన్ బార్బల్ ప్రెస్ హాఫ్ బెంచ్. చూసిరు కదా, బార్బల్ ప్రెస్ అంటే మన చెస్ట్ రాడ్ కాకుండా షోల్డర్ రాడ్ తీసుకోండి, వాయిడ్ పట్టుకోండి. హాఫ్ బెంచ్ అంటే ఏం లేదు, ఏదైతే ఫ్లాట్ బెంచ్ పైన మనము పడుకొని కొడితే అప్పర్ చెస్ట్ అనేది మస్తు టార్గెట్ అవుతుంది. సెకండ్ వేరియేషన్ వచ్చేసి ఇక బటర్ఫ్లై. నేను సీట్కి ముందరికి జరిగిన ఇట్లా జరిగితే ఏమవుతుంది అంటే మన లోయర్ చెస్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది ఎక్కువ. ఇట్లా చేస్తే మస్తు అనిపించింది. ఇది గిట మొత్తం టార్గెట్ వచ్చేసి లోయర్ చెస్ట్ పైన పెట్టిన వేరియేషన్. ఇప్పుడు వచ్చేసి థర్డ్ వేరియేషన్. ఒకసారి మూమెంట్ చూడండి. ప్రెస్ టు ఫ్లైస్ చేస్తున్నా నేను, అంటే ఒక రెప్పు ప్రెస్ చేస్తున్నా, ఒక రెప్పు ఫ్లైస్ చేస్తున్నా. ఈ వేరియేషన్ అయితే మస్తు అనిపించింది. ఈ వేరియేషన్కి అయితే నా చెస్ట్ అప్పర్ చెస్ట్ అనేది మస్తు ఎంగేజ్ అయింది. ఏం లేదు, ఇక లాస్ట్ వేరియేషన్ వచ్చేసి ఇట్లా చెస్ట్ ప్రెస్ చేసిన. దేంతో అంటే మన టీబార్ రాడ్ ఉంటుంది కదా జిమ్లో, దాంతో ఇట్లా చెస్ట్ ప్రెస్ చేసిన, ఇన్నర్ చెస్ట్ కోసం మరి అప్పర్ చెస్ట్ కోసం. ఇక బైసెప్స్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేసిన. స్పైడర్ కర్ల్స్ చేస్తున్నా, నాకు ఇష్టమైన వేరియేషన్, జబర్దస్త్ అనిపిస్తుంది ఈ వేరియేషన్ అయితే. దీన్ని డ్రాప్ సైడ్ కొట్టిన, మస్తు ఉండే ఈ వేరియేషన్ అయితే. కాంబినేషన్ చెస్ట్కి కాంబినేషన్ అయితే మస్తు వర్కౌట్ అయితే డిజైన్ చేసిన. ఇక సెకండ్ వేరియేషన్ వచ్చేసి బైసెప్స్లో డబల్ డంబుల్ కల్స్, హెవీ అయినా కానీ ఫామ్ అయితే తప్పలే. మీరు గిట తప్పకూరి ప్రాపర్గా కొట్టుర్రి, ఎంతవరకు వస్తే అంతవరకు కొట్టుర్రి. వెయిట్ ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ ఫామ్ అనేది కరెక్ట్ ఉండాలి. ఇక దాని తర్వాత థర్డ్ వేరియేషన్ వచ్చేసి చెస్ట్ రాడ్ తీసుకొని కల్స్ చేసిన. 50 రెప్యుటేషన్స్ కొట్టినా, ఆగి ఆగి కొట్టినా కానీ 50 రెప్యుటేషన్స్ కొట్టే వరకు అయితే చినిగి చాట్ అయిపోయింది. మీరు గిట ఈ కాంబినేషన్